సోదరీ సోదరులారా, నిర్గమకాండం 4వ అధ్యాయం జాగ్రత్తగా వినండి. మోషే అన్నాడు, దేవా, చిత్తగించు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అంటారు. యెహోవా మోషేనడిగాడు, నీ చేతిలోనిది ఏమిటి? కర్ర అన్నాడు మోషే. అప్పుడు దేవుడన్నాడు, నేల మీద దాన్ని పడవేయి. అతడు దాన్ని నేల మీద పడవేశాడు. అది పాముగా మారింది. నీ చెయ్యి చాపి దాని తోకను పట్టుకో అన్నాడు దేవుడు. అతడు తన చెయ్యి చాపి దాని తోకను పట్టుకోగానే అది మరల అతని చేతిలో కర్ర అయింది. ప్రియ శ్రోతలారా, దేవుడు మోషేకు కొన్ని సూచనలు చూపబోతున్నాడు. మోషే మనస్సులో కొన్ని అనుమానాలు పొడసూపుతున్నాయి. అతనిలో అల్ప విశ్వాసం తలెత్తుతున్నది. మోషే చేతిలో ఒక కర్ర ఉన్నది. అయితే మోషే చుట్టూరా పాములున్నాయి. ఈజిప్టు రాజు ఒక పాము. ఈజిప్టు దేశస్థులు పాములై తనను కాటువేయడానికి సిద్ధంగా ఉన్నారు. మోషే భయపడనక్కర్లేదు. పాము కర్రగా మారుతుంది. అయితే మోషే తెలివిగా ప్రవర్తించాలి. పాము తలను పట్టుకోకూడదు, తోకను పట్టుకోవాలి. ఫరో తలను కాదు, మోషే అతని తోకను పట్టుకోవాలి. మోషే వివేకంతో పనిచేయాలి. చూస్తూ చూస్తూ పాము తలను పట్టుకోకూడదు. ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోవాలి. లోకంలో ధనం ఉంది, పదవి, పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి, అధికారం ఉంది. ఇవన్నీ పాములే. వీటిని ఎక్కడ పట్టుకోవాలో దేవుని బిడ్డలు తెలుసుకోవాలి. తలను పట్టుకోకూడదు, తోకను పట్టుకోవాలి. డబ్బు తోకను పట్టుకుంటే అది చేతి కర్రగా మారి మనకు సేవ చేస్తుంది. దాని తలను పట్టుకుంటే అది పామై మనల్ని కాటేస్తుంది. జాగ్రత్త. మన ప్రభువు చేసిన హితోపదేశం మనమెన్నడూ మరచిపోకూడదు. పాముల వలె వివేకము కలిగి ఉండండి, పావురముల వలె నిష్కపటులై ఉండండి. ప్రభువు కొండమీది ప్రసంగంలో ఈ ఉపదేశం మనకు అనుగ్రహించాడు. సోదరుడా, సోదరి, మనకు చేతికర్రలు, ఊతకర్రలు ఎన్ని ఉన్నా అవి బలహీనమైన సాధనములు అని గుర్తించాలి. మోషే చేతిలో కర్ర ఉన్నది, కాని మోషే దేవుని చేతిలో ఉన్నాడు. అది అసలు రహస్యం. మోషేను బట్టి కర్రకు విలువ వచ్చింది, అంతేగాని కర్రను బట్టి మోషేకు విలువ రాదు. ఏదో సంస్థను ఆసరా చేసుకొని గొప్పవాళ్లమైపోదామని, డబ్బు చేత పట్టుకొని గొప్ప సేవ చేస్తామని కొందరు భ్రమపడుతున్నారు. సోదరీ సోదరులారా, జాగ్రత్త. మోషే కర్రను వాడాలి గాని కర్ర మోషేను వాడకూడదు. కుక్క తోకను కదిలిస్తుంది గాని తోక కుక్కను కదిలించలేదు. దేవుడన్నాడు, మోషే, దీనిని బట్టి వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనట్లు వారు నమ్ముతారు. మోషేకు భయమెందుకు? అనేక సూచనల ద్వారా, మహత్కార్యాల ద్వారా దేవుడు తన సేవకుని సాక్ష్యాన్ని బలపరుస్తాడు, సమర్థిస్తాడు. దీని ద్వారా ప్రజలు దేవుని యందు విశ్వసిస్తారు. దైవ సేవకుడు చెప్పిన మాట బలీయమై పనిచేయడానికి అద్భుతాలు తోడ్పడతాయి. అవసరమైనప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. సోదరీ సోదరులారా, దేవుని చిత్తానుసారముగా దైవ సేవకుని చేతిలోని కర్ర అధికార సంకేతమవుతుంది. ఎందుకనగా దైవ సేవకుడు దేవునికి పూర్తిగా లోబడినవాడు. ఇప్పుడు దేవుడు మరొక రుజువు, ఇంకొక సూచన చూపబోతున్నాడు. మోషే నిర్వహించబోయే బాధ్యతలు అసాధారణమైనవి. మోషేకు ధైర్యం గొలిపే సూచనలు ఇవన్నీ. నీ చెయ్యి నీ వక్షస్థలాన ఉంచుకో అన్నాడు దేవుడు. అలాగే మోషే తన చెయ్యి తన ఛాతీ మీద పెట్టుకున్నాడు. వెంటనే ఆ చెయ్యి వెలుపలికి తీశాడు. అప్పుడు ఆ చెయ్యి కుష్టుగలదై హిమము వలె తెల్లగా అయింది. నీ చెయ్యి మరల నీ ఛాతీ మీద పెట్టుకో అన్నాడు దేవుడు. అతడు తన చెయ్యి తన ఛాతీ మీద పెట్టుకున్నప్పుడు, తిరిగి వెలుపలికి తీసినప్పుడు అది మిగతా శరీరం వలె బాగైంది. అప్పుడు దేవుడు అన్నాడు, వారు నిన్ను మొదటి సూచనను బట్టి వినకపోతే రెండో దాన్ని బట్టి వింటారు. ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోతే మరో సూచన నీకు చూపుతున్నాను.
సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ సూచనల్లో మనకు ఒక గొప్ప పాఠం లభిస్తున్నది. సామెతలు 4:23 ఏమంటోంది? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. అంటే అర్థమేమిటి? హృదయం ఏది చెబితే చెయ్యి అదే పని చేస్తుంది. దేవుడు తన సేవకుని చేతిలో ఒక కర్ర ఉంచాడు. సేవకుని హృదయం వాక్యంతో నిండి ఉన్నది. అందుచేత సేవకుడు తన చేతిలోని కర్రను వాక్యానుసారంగానే వాడుతాడు. మత్తయి సువార్త 7:17 ప్రభు అన్నాడు, ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, పనికిమాలిన చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలాలు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలాలు ఫలింపనేరదు. ఇది సృష్టి నియమం. లూకాసు వార్త 6:45 ప్రభు అన్నాడు, సజ్జనుడు తన హృదయము అనే మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెస్తాడు, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలను బయటికి తెస్తాడు. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు దేవునికి మోషే చెయ్యి కావాలి, ఆ చేతిని నడిపించే హృదయం కావాలి. సోదరుడా, సోదరి, ఈ రోజున దేవునికి కావలసింది నీ డబ్బు కాదు, నీ తలాంతులు కాదు, నీ సామర్థ్యము కాదు. దేవునికి నీవు కావాలి, నేను కావాలి. నీవు దేవుని మనిషివైతే నీకున్నదంతా దేవునిదే అవుతుంది. నీ సర్వ శరీరం దేవునికి సమర్పించబడుతుంది. గమనించండి, మోషే తన చేయి గుండె మీద పెట్టుకున్నాడు. అప్పుడు చేతికి కుష్టు వచ్చింది. అదే చేయి తిరిగి గుండె మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ చేయి బాగైంది. నీ హృదయంలో ఏమున్నదో అదే నీ చేతిలోకి వస్తుంది. మోషే చేతిలోని కర్ర, ఆ కర్రను కలిగిన చేయి దేవునికి కావాలి. మోషే చేయి అతని హృదయము చెప్పినట్లే పనిచేస్తుంది. హృదయంలో కుష్టు ఉంటే అది చేతిలోకి వస్తుంది. హృదయంలో ఆరోగ్యం ఉంటే చేతికి ఆరోగ్యం ఉంటుంది. గనుక ముందు నీవు దేవునికి ఇయ్యవలసింది నీ చెయ్యి కాదు, నీ హృదయాన్ని. ఇదే సందేశం ఈ రోజున నీకు నాకు వర్తిస్తుంది. స్వస్థత అనేది హృదయంలో ఉంటే అది నీ చేతికి, కాలికి, నీ సర్వ శరీరానికి వస్తుంది. ఈ సత్యాన్ని మోషే తెలుసుకోవాలి. ఈ 2 సూచనలను బట్టి వారు నమ్మకపోతే, నీ మాట వినకపోతే, ఇదిగో మరి ఒక సూచన. నీవు కొంచెం ఏటి నీళ్లు తీసుకుని ఎండిన నేల మీద పోయాలి. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీరు పొడి నేల మీద రక్తమవుతుంది. సోదరీ సోదరులారా, నీళ్లు రక్తంగా మారడం గొప్ప అద్భుతం. యేసు ప్రభువు శిలువ మీద వేలాడుతూ ఉండగా సిపాయిలు వచ్చి ఆయన ప్రక్క బల్లెముతో పొడిచారు. అప్పుడు ఆయనలో నుండి నీరు రక్తం కారడం గొప్ప విశేషం. నీరు కడుగుతుంది, శరీరాన్ని మాత్రమే కడుగుతుంది. నీళ్లతో స్నానం చేస్తాము, కాని రక్తం శరీరం లోపల ప్రవహిస్తుంది. రక్తం హృదయాన్ని శుద్ధి చేస్తుంది. యేసు రక్తం హృదయాన్ని శుద్ధి చేస్తే ఆయన వాక్య జలం మన ప్రవర్తనను శుద్ధి చేస్తుంది. 119 కీర్తన 9 యువకులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా, అనగా కడుగుకొనుట చేతనే కదా. యేసు రక్తం దేవుని రక్తం, పవిత్ర రక్తం. ఆ రక్తం మనలో ఉంటే అది ఆత్మకు శుద్ధి. అప్పుడు మన శరీరానికి వాక్యము ద్వారా శుద్ధి. మరియ యేసు పాదాలు కడిగింది, అయితే యేసు తన శిష్యుల పాదాలు కడిగాడు. మరియ యేసును సమాధికి సిద్ధపరిచింది. అయితే ఈ రోజున పునరుత్థానుడైన యేసు తన వాక్య జలంతో మన పాదాలు కడుగుతున్నాడు. మోషేకు దేవుడిచ్చిన సూచన ఇదే, నీరు రక్తం. నీటి కంటే రక్తం చిక్కనిది, యేసు రక్తం మరీ చిక్కనిది. రక్షించబడిన బిడ్డలు రక్తమును నీటిని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా స్వీకరిస్తారు. అప్పుడు మోషే అన్నాడు, ప్రభూ, ఇంతకు మునుపు కాని నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి గాని
నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను. మోషే తన బలహీనతను ఒప్పుకుంటున్నాడు. దేవా, నీకు ఒక గొప్ప వక్త కావాలి కదా, నేను వక్తను కానే, నాకు నోటి మాంద్యం ఉన్నదే. చూడండి శ్రోతలారా, సమయం వచ్చినప్పుడు మోషే ధాటిగా అనర్గళంగా మాట్లాడతాడు. దేవుడే మాట్లాడించాడు. కాని ఇప్పుడు తన అశక్తతను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అప్పుడు దేవుడన్నాడు, మోషే, మానవునికి నోరిచ్చినవాడు ఎవడు? మూగివాడు కాని, చెవిటివాడు కాని, దృష్టిగలవాడే కాని, గుడ్డివాడే కాని ప్రతి మానవుణ్ణి సృష్టించినవాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. నేను నీ నోటికి తోడై ఉంటాను, నీవు ఏమి పలుకవలసింది నీకు బోధిస్తాను అని దేవుడు హామీ ఇచ్చాడు. దేవునికి కావలసింది మోషే హృదయమే కాదు, చెయ్యే కాదు, నోరు కూడా. మోషే, నీ నోటికి నేనే నోరు, నీవేమి మాట్లాడవలసింది నేనే చెప్తాను. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయమనే బావి, ఆ బావిలో ఉన్నది నోరు అనే కడవతో ముంచిపోస్తాము. దేవుడు మోషే హృదయాన్ని కోరుతున్నాడు. అయితే మోషే ఇంకా తన భయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానినే పంపు, నేనెందుకు? దేవుడు మోషే మీద కోప్పడ్డాడు. లేవీయుడు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడతాడని నాకు తెలుసు. అడుగో, అతడు నిన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు. నిన్ను చూచి తన హృదయమందు ఎంతో సంతోషిస్తాడు. నీవు అతనితో మాట్లాడు, నీ మాటలని అతని నోటికి అందించు. నేను అతని నోటికి నీ నోటికి కూడా తోడై ఉంటాను. మీరు చేయవలసిన దానిని మీకు బోధిస్తాను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడతాడు. అతడే నీకు నోరుగా ఉంటాడు. ప్రియ శ్రోతలు, గమనించండి, ఇక్కడ మోషే పెద్ద తప్పు చేశాడు. తన పక్షాన మాట్లాడడానికి మరొకరు కావాలని కోరుకుంటున్నాడు. మోషే పదే పదే అడుగుతుంటే దేవుడు ఇచ్చాడు గాని దేవుని పిలుపును ఇలా ఇద్దరి మధ్య విభజించడం ఆయనకిష్టం లేదు. మోషేను పిలిచిన దేవుడు, మోషేకు పని అప్పగించిన దేవుడు ఆ పనికి సరిపోయే శక్తిని ఇవ్వడా? మోషే తన పిలుపును ఈ విధంగా అహరోనుతో పంచుకోవడం గొప్ప తప్పు. ఈ అహరోను చేసిన నిర్వాకమేమిటి? మోషే సీనాయి కొండ మీద ఉండగా దేవునితో సంభాషిస్తూ ఉన్నప్పుడు కింద ఉన్న అహరోను బంగారు లేగదూడను చేయలేదా? అహరోను అంతటి ఘోరపాపం చేశాడు. దానికంతటికీ కారణం మోషే కావాలని తెచ్చిపెట్టుకున్న అహరోనే. అసలు మోషే దేవుడు ఏర్పరచుకున్న రాజు, ప్రవక్త, యాజకుడు. కాని ఇప్పుడు మోషే యాజకత్వాన్ని పోగొట్టుకున్నాడు. అది అహరోనుకు వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు పిలిచింది మోషేను, అహరోనును కాదు. దేవునికి కావలసింది మోషే. మోషే కాదు కూడదని అహరోనును తన పిలుపును పంచుకోవడానికి కోరుకున్నాడు. దేవుని సన్నిధిలో మోషే తన బలహీనతను ఒప్పుకోవడం మంచిదే, కాని దేవుడు బలపరుస్తాడు అని నమ్మకపోవడం తప్పు. దేవుడు నీ చేత పని చేయించకపోతే నీవు చేసే పని వ్యర్థమే. దేవుడు నీ చేత మాట్లాడించకపోతే నీ మాటలు వ్యర్థం. దేవుడే తన సేవకు ప్రేరణ ఇస్తాడు, ఉత్సాహం కలిగిస్తాడు, ఆత్మలను వెలిగిస్తాడు. మోషే చేతిలోని కర్ర అది మాత్రమే కాదు, మోషే దేవుని చేతిలోని కర్ర. అహరోను మోషేకు నోరు. అంతేకాదు, ఇద్దరికీ దేవుడే నోరు. యేసు ప్రభువు ధరించిన వస్త్రపు చెంగు గనుక దానికి అంతటి విలువ. గనుకే ఆ వస్త్రపు చెంగును ముట్టిన రక్తస్రావ రోగి బాగుపడింది. ఇప్పుడు మోషే ఈజిప్టుకు తిరిగి వెళ్తున్నాడు. అటు తరువాత మోషే బయలుదేరి తన మామ అయిన యిత్రో వద్దకు తిరిగి వెళ్లి అన్నాడు, మీ సెలవైతే నేను ఈజిప్టులో ఉన్న నా బంధువుల వద్దకు మళ్లీ వెళ్లి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూస్తాను. యిత్రో అన్నాడు, క్షేమంగా వెళ్ళు. ఈజిప్టులో కొత్త ఫరో రాజ్యమేలుతున్నాడు.
మోషేకు మరణశిక్ష విధించిన ఫరో ఇప్పుడు లేడు. అందుచేత మోషే సురక్షితంగా వెళ్ళగలడు. మోషే తన బంధువులను చూడడానికి వెళ్తానంటున్నాడు. యెహోవా అన్నాడు, మోషే, నీ ప్రాణాన్ని వెదకిన మనుష్యులందరూ చనిపోయారు. నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్ళవచ్చు. అప్పుడు మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఈజిప్టుకు తిరిగి వెళ్ళాడు. యెహోవా మోషేతో అన్నాడు, నీవు ఈజిప్టుకు తిరిగి వెళ్ళిన తరువాత నేను నీకు చూపిన మహత్కార్యాలన్నీ నీవు ఫరో ఎదుట చెయ్యాలి. నేను అతని హృదయాన్ని కఠినపరుస్తాను. అతడు ఈ జనులను పోనీయడు. శ్రోతలు, ఈ సంగతి మీకు అర్థమవుతోందా? దేవుడు మనుషుల హృదయాలను మెత్తపరుస్తాడు గాని కఠినపరుస్తాడా? అలా కాదు. ఈ మాటకు అర్థమేమిటంటే, ఫరో హృదయంలో ఉన్న కాఠిన్యం, క్రూరత్వం, విద్వేషం, లోభం మొదలైన వికారాలన్నీ బయటపడేటట్లు చేస్తాను. తడిబట్టను పిండితే అందులోని నీరంతా ఎలా బయటకొస్తుందో, కురుపును గడ్డను ఒత్తితే అందులోని చీమంతా ఎలా బయటికి వస్తుందో, అలాగా నేను ఫరోను బాగా పిండుతాను, ఒత్తుతాను, నలుపుతాను. అప్పుడు అతనిలోని కల్మషమంతా బయటికి వస్తుంది. ఇది ఈ మాటకు అర్థం. ప్రియ శ్రోతలు, ఒక సత్యాన్ని గ్రహించండి. పాత నిబంధనలో దేవుడు తండ్రి అనే పితృత్వ భావన జాతిపరంగా మాత్రమే వ్యక్తమైంది. ఇశ్రాయేలు జాతిని జాతిపరంగా తన జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు దేవుడు. వ్యక్తిగతంగా దేవుడు తండ్రి అని పాత నిబంధనలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు దేవుడు. నా జ్యేష్ఠ కుమారుణ్ణి నీవు వెళ్ళనీయకపోతే, ఇదిగో ఫరో, నీ జ్యేష్ఠ కుమారుణ్ణి నేను చంపుతాను. రాను రాను ఫరో మొండికెత్తితే ఈజిప్టులోని ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారుణ్ణి సంహరిస్తాడు. ఫరో ఇది గమనించాలి. ఆ తరువాత ఏం జరిగింది? మోషే పోయే మార్గంలో సత్రంలో యెహోవా మోషేను కలుసుకొని అతన్ని చంపబోయాడు. ఈ వచనం అర్థం చేసుకోవడం కష్టమే. మోషే తన కుమారులకు సున్నతి చేయించలేదు. దేవుడు అబ్రహాముతో చేసుకొన్న నిబంధనకు ముద్ర గుర్తు సున్నతి. మోషే దేవుని ప్రవక్త, ఇతరులకు దేవుని చిత్తాన్ని ప్రకటించబోతున్నాడు. అలాంటప్పుడు తాను మొదట దేవుని చిత్తానికి విధేయుడు కావాలి గదా. అతని అవిధేయత అతనికి కనపడేటట్లు దేవుడు అతనిపైకి చెయ్యి ఎత్తాడు. అప్పుడు సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల వద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అన్నది. సోదరీ సోదరులారా, జాగ్రత్తగా వినండి. మోషే ఈజిప్టు నుండి పారిపోయి వచ్చాడు. మిద్యాను దేశము చేరాడు. మిద్యానీయులు కూడా అబ్రహాము సంతతే. కెతూరా అబ్రహాముకు కన్న కొడుకే మిద్యాను. మిద్యానీయులు విగ్రహారాధికులు కారు, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు. అందుచేత మోషే వారి మధ్య ఉండడం అనుకూలంగానే ఉన్నది. మోషే మిద్యాను యాజకునితో స్నేహం చేశాడు. అతనికి 7 కుమార్తెలు. వారిలో సిప్పోరాను మోషే వివాహం చేసుకున్నాడు. సిప్పోరా అనే మాటకు పిచ్చుక అని అర్థం, చిన్న పెట్ట. మోషే భార్య సిప్పోరా. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అతని పెద్ద కుమారుని పేరు గెర్షోము. గెర్షోము అంటే పరవాసి. మోషే మిద్యాను దేశంలో ఒక పరవాసి అయినా అక్కడే ఉండిపోయాడు. మోషే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు బయలుదేరాయి. మండుతున్న పొద దర్శనం ద్వారా మోషే సేవ కోసమై పిలువబడ్డాడు. ఈజిప్టుకు వెళ్తున్నాడు. కొత్త ఫరో రాజ్యానికి వచ్చాడు. మోషే తన కుటుంబంతో ఈజిప్టునకు ప్రయాణమయ్యాడు. మోషే తన కుమారుడి సున్నతి విషయమై నిర్లక్ష్యం చేశాడు. మోషేను శిక్షించడానికి దేవుడు చెయ్యెత్తాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం, కీర్తనలు 106, 31వ వచనం, రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం అబ్రహాము దేవుని యందు విశ్వాసముంచాడు. అది అతనికి నీతి అని పరిగణించబడింది.
ఇస్సాకు, యాకోబు, అబ్రహాము నిబంధనను పాటించిన వ్యక్తులు. వారు పుట్టుక చేత ఇశ్రాయేలీయులు. సున్నతి వారికి జాతీయ సంకేతం, గుర్తింపు. సున్నతిని బట్టి ఇతడు ఇశ్రాయేలీయుడు అనే గుర్తింపు లభిస్తుంది. తమ విశ్వాసాన్ని ఈ సున్నతి సంస్కారం ద్వారా వారు ధృవపరుస్తారు. ఇతడు అబ్రహాము వంశీకుడు, అబ్రహాము కుమారుడు అనటానికి సున్నతి మాత్రమే రుజువుగా ఉపకరిస్తుంది. విశ్వాసం తరువాత సున్నతి. ఏది ముందో ఏది తర్వాతో గ్రహించాలి. మోషే కుటుంబంలో సున్నతి విషయంలో సిప్పోరా మోషేతో ఏకీభవించలేదు, సహకరించలేదు. మోషే కూడా ఈ విషయమై పట్టుపట్టలేదు, ఉదాసీనంగా ఉండిపోయాడు. ఇది చాలా ముఖ్యమైన క్రియ అని అతడు తన భార్యకు చెప్పి ఉండలేదు. అతని భార్య ఎందుకు సున్నతి, ఎందుకీ రక్తం అనుకొని దాన్ని నిర్లక్ష్యం చేసింది. గమనించాలి, మోషే భార్యతో ఘర్షణ పడడం ఇష్టం లేక సున్నతి సంస్కారాన్ని పాటించలేదు. మోషే భార్య నాస్తికురాలు కాదు, ఆమె కూడా ఒకే దేవుణ్ణి ఆరాధిస్తుంది. కాని జాతీయ సంస్కారమైన సున్నతిని ఆమె వ్యతిరేకించింది, నిరోధించింది. మోషే ఫరో ఎదుట నిలువగలడు, ధైర్యంగా ఎదిరించగలడు. కాని తన భార్య ఎదుట ఈ విషయం మాట్లాడలేకపోయాడు. మోషే ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి, మీరు యెహోవా మాట వినాలి, ఆయన ఆజ్ఞను మీరకూడదు అని చెప్తాడు. కాని అదే మాట భార్యకు ఖండితంగా చెప్పలేకపోయాడు. ఆమె వైఖరిని ఖండించలేకపోయాడు. అయినా పర్వాలేదు, దేవుడు చూచి చూడనట్లు వదిలేస్తాడులే అనుకున్నాడు. సోదరీ సోదరులారా, ఈ రోజున అనేక మంది ఇతరులకు బోధ చేస్తారు. అదే బోధను తమ కుటుంబాలకు, తమకు అన్వయించుకోలేరు. ఇతరులకు నీవు చెప్పేది మొదట నీవు చేసి మరీ చెప్పాలి. ఇతరుల కోసం నీవు వండిన భోజనం మొదట నీవు తిని దాని రుచి ఎలాంటిదో ఇతరులకు చెప్పాలి. విశ్వాసం అనేది చేసి చూపేది గాని ఊరికా చెప్పేది కాదు. యేసు ప్రభువు సువార్తల్లో వారి విశ్వాసమును చూచాడు అని చెప్పబడింది. దేవుడు విశ్వాసాన్ని మన ఆచరణలో చూడగోరుతాడు. శ్రోతలు, మోషేను గురించి దేవుడు కఠిన చర్య తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సిప్పోరా తన కుమారుడికి తానే సున్నతి చేసింది. లేకపోతే మోషే ప్రాణాలు కోల్పోయేవాడు. మోషే ఈ సున్నతి సంస్కారం జరిగించి తన విశ్వాసాన్ని వెల్లడి చేశాడు. అబ్రాహామీయ నిబంధనను పాటించాడు. శరీరమును ఆస్పదము చేసుకోకుండా విమోచన రక్తాన్ని అంగీకరిస్తున్నాను అని సున్నతి సంస్కారం ద్వారా అభ్యర్థి సాక్ష్యమిస్తాడు. మోషే, సిప్పోరా ముందుకు సాగిపోయారు. కాని సిప్పోరాతో మోషేకు సమస్యలు మొదలయ్యాయి. అప్పుడు మోషే ఆమెను పుట్టింటికి అనగా మిద్యాను దేశానికి పంపించి ఉంటాడు. అరణ్యంలో మోషే తన ప్రజలను నడిపిస్తూ ఉండగా అప్పుడు యిత్రో మామ సిప్పోరాను తెచ్చి అల్లుడికి అప్పగించాడు. అప్పుడు భార్యాభర్త సమాధానపడ్డారు. 27వ వచనం, యెహోవా అహరోనుతో మాట్లాడుతున్నాడు, నీవు మోషేను కలుసుకోవడానికి అరణ్యానికి వెళ్ళు. అప్పుడు అహరోను వెళ్లి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని ముద్దు పెట్టుకున్నాడు. సహోదరుల ప్రేమ ఇక్కడ మనం గమనించగలం. మోషే తనను పంపిన యెహోవా పలకమన్న మాటలన్నిటినీ, ఆయన చేయమని ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ, చేయవలసిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలియచేశాడు. అప్పుడు మోషే, అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగుచేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించాడు. జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేశాడు. అప్పుడు జనులు నమ్మారు. యెహోవా ఇశ్రాయేలీయులను సందర్శించడానికి వచ్చాడని, తమ బాధను కనిపెట్టి చూచాడని విని జనులందరూ తలలు వంచి నమస్కరించి ఆరాధించారు. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.